హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ భారీ శుభవార్త, ఈసారి అంతకు మించి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ డ్వాక్రా మహిళలకి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం రకరకాల పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక డ్వాక్రా మహిళల విషయంలో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారు తీసుకున్న రుణాలు మాఫీ చేశారు. అంతేకాక డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ప్రభుత్వం. అమూల్తో పాటుగా ఐటీసీ, ప్రొటెక్టర్ అండ్ గ్యాంబుల్, అల్లానా, అజియో, రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టీనేజర్, హిందుస్థాన్ లివర్ వంటి సంస్థలతో పాటుగా పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నేడు ఏపీలో చాలామంది డ్వాక్రా మహిళలు కిరాణా షాపులు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం వంటి వ్యాపారాలు ప్రారంభించారు. వీటితో పాటుగా డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తూ వారు తమ సొంత కాళ్ళపై నిలబడేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. ఇక ఆంధ్రప్రదేశ్లోనే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 5.27 లక్షల పొదుపు సంఘాలకు సుమారుగా 32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఈ మధ్య కాలంలో కొత్తగా పొదుపు సంఘాలలో చేరిన 1,00,000 మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం 0 వడ్డీకి రుణాలను కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవల వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లో 1,843 కోట్ల జమ చేసిన సంగతి తెలిసిందే. వాణిజ్య సహకార బ్యాంకులలో రుణం తీసుకుని 2019 ఏప్రిల్ 11 నాటికి అప్పు నిల్వ ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకానికి అర్హులు. రుణాల అప్పు మొత్తాన్ని 4 విడతలుగా నేరుగా స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాలకు జమ చేస్తుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా కింద 2020 సెప్టెంబర్ 11న మొదటి విడతలో 6,318.76 కోట్లను 77,87,295 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.